తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న తుడా టవర్స్కి మార్చి 8వ తేదీ నుండి వేలం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య తెలిపారు. గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్ని ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించి వేలం నిర్వహణపై తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ, తిరుపతి నగరంలోని రాయల చెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల సంస్థలు నిర్మిస్తున్నామని 3.6 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 13 అంతస్తులలో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. గ్రౌండ్ 1వ అంతస్తులో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, 2, 3, 4 అంతస్తులలో ఆఫీసుల వినియోగానికి, మిగిలిన అంతస్తుల్లో నివాసయోగ్యంగా 2, 3, 4 బెడ్రూమ్స్ ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. నివసించేందుకు 230 ఫ్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్ బెడ్రూమ్స్, 152 ట్రిపుల్ బెడ్రూమ్స్, 32 4 బెడ్రూమ్స్ ఫ్లాట్స్ ఉంటాయని అన్నారు. మార్చి 8వ తేదీ 2, 3 అంతస్తులకు, 9వ తేదీ 4, 5 అంతస్తులకు, 10వ తేదీ 6, 7 అంతస్తులకు, 11వ తేదీ 8, 9 అంతస్తులకు, 12వ తేదీ 10, 11 అంతస్తులకు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వేలం నిర్వహిస్తామని అన్నారు. తుడా టవర్స్ నందు మోడల్ ఫ్లాట్, గ్యాలరీ ఏర్పాటు చేశామని చూడొచ్చని అన్నారు. ప్రైవేట్ నిర్మాణాలకు దీటుగా నాణ్యమైన మెటీరియల్ ఇందులో వినియోగించామని అన్నారు. ఈ తుడా నగరంలో మధ్యలో ఉండడం వలన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ పరిశీలన సమావేశంలో కార్యదర్శి వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.